सो हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. फर्स्ट टाइम మన ఛానల్ వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. సో ఫ్రెండ్స్, మనం ఈ డైరీ ఫామ్ పేరు మీద చాలా వీడియోస్ వేస్తున్నాం. గత 3 సంవత్సరాల నుంచి మనం వీడియోలు వస్తున్నాం. సో మనం ప్రస్తుతానికి వచ్చేసి బ్రదర్ అనిల్ గారి డైరీ ఫామ్లో ఉన్నామండి. ఇక్కడ డైరీ ప్లేస్ మార్చున్నారు. ఎందుకు మార్చున్నారు, సో బ్రదర్ డైరీ అంటే ఎలాంటి కాన్సెప్ట్ అనేది ఒకసారి అన్నగారితోనే మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. నమస్తే అన్నయ్య. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను అన్నయ్య. చెప్పండి. మనం అడ్రస్, మన కాన్సెప్ట్ ఏంది ఒకసారి మన సబ్స్క్రైబ్. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి. నా దగ్గర 365 రోజులు కూడా ముర్రా జాతి గేదెలు అమ్మకం, కొనుగోలు రెండూ జరుగుతాయండి. రేట్ వచ్చేసి 70,000 నుంచి 1,20,000, 1,30,000 వరకు ఉంటాయండి. రోజు మీద 10 నుంచి 16 వరకు పాలు ఇచ్చే గేదెలు ఉంటాయి. మన దగ్గర వచ్చిన వాళ్ళకి 3 పూట్ల పాలు చూపించే గేదెలను అమ్మడం జరుగుతుందండి. ఫార్మర్స్ కంగారు పడినా సరే మేము కంగారు పడతలేదండి. వాళ్ళని ఇక్కడ స్టే చేయించి 3 పూట్ల పాలు చూపించి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యాకనే పంపిస్తున్నామండి. ఒకవేళ ఈ పాలు చూసినప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినా సరే ఇక్కడే తెలుస్తుంది కాబట్టి వెంటనే రీప్లేస్మెంట్ ఇక్కడే మార్చుకుంటున్నారండి వాళ్ళు. అక్కడికి వెళ్ళాక రీప్లేస్మెంట్ అప్పట్లో 1-2 ప్రాబ్లం వచ్చినా సరే ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదండి. 70% కరెక్ట్గా మిల్క్ హీల్డింగ్ అనేది జరుగుతుందండి. ఇక్కడ ఎటువంటిగా ఇబ్బంది పడతాం కానీ ఫార్మర్స్ వచ్చిన వాళ్ళకి చూడుబారు తీసుకున్న వాళ్ళకి గ్యారెంటీ ఉంటుందండి. ఈ నిందాన్ని తీసుకున్న వాళ్ళకి 3 పూట్ల పాలు చూపించుతామండి. ఇక్కడ మన రూమ్స్లో పెట్టి వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు కల్పించి ఇక్కడ వాళ్ళ బతిమాలు మేమే ఉండమంటున్నామండి. అప్పట్లో కొంతమంది బిజీ వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతామంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోకుండా వాళ్ళ తాలూకు మనిషిని సరే ఉంచి అలా ఉంచడం వల్ల ఏంటంటే మా మీద వాళ్ళకి నమ్మకం వస్తుంది. మేము ఇచ్చిన సరుకు నమ్మకంగా మనకు మిల్క్ హీల్డింగ్ వస్తుంది అన్నది వాళ్ళకి ఇబ్బంది లేకుండా తెలుస్తుంది. మెయిన్ అది. మీరు గేదెలు కొనుగోలు అమ్మకాలు అనేది జరుగుతూ ఉన్నాయి. సో ఇంతకుముందు మీ అనిల్ డైరీ ఫామ్ అంటే అది గోడ ఉండేది, దానికి ఆనుకునే గేదెలు ఉండేవి. సో ఇప్పుడు గేదెలు మార్చున్నారు, షెడ్ వేస్తున్నారు, రేకులు అన్నీ వేస్తున్నారు. ఇది ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చింది? అక్కడ కొద్దిగా మనకి కుదరలేదండి. అది లీజు కూడా అయిపోయింది. వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బంది జరిగింది అక్కడ. దాని మీద మనకు ఒక ప్లేస్ తీసుకుని సొంతంగా పెట్టుకుని ఇంకా అన్ని దిక్కుల లీజ్ పర్పస్ ఉంటే ఇంకా మనకు సొంతంగా ఉండాలని ఇవ్వండి ఇక్కడ ఇలా స్మాల్గా చేసుకున్నాం. వేరే చోట 2 పాకల్లా వేసి మొన్న కూడా ఇచ్చాను ఇంటర్వ్యూ. అక్కడ పాకల్లా వేసి కొన్ని బర్రెలు అక్కడ పెడుతున్నాం, కొన్ని మెయిన్ పెద్ద బర్రెలు అన్నీ ఇక్కడ పెడుతున్నామండి. ఇంకా మనకు లేట్గా వస్తాయి డెలివరీ అన్న టైంకి అందులో పెడుతున్నాం. డెలివరీ అయినా ఇందులో పెట్టి. సో ఈ విషయం మీద నేను ఒక చిన్న క్లారిటీ అడగాలనుకుంటున్నాను. అడగండి. అక్కడ ఒక ఫామ్ అదే ఒక షెడ్ మాదిరిగా వేస్తున్నాను, ఇక్కడ వేస్తున్నాను అనేసి చెప్పుకుని వచ్చాను. సో నాకు యాజ్ ఏ అనిల్ డైరీ గురించి నేను చెప్తానండి. అనిల్ గారు నాకు గత 3 సంవత్సరాల నుంచి తెలుసు. ఈ 3 సంవత్సరాల్లో నా దగ్గరకు అనిల్ దగ్గర నేను గేదెలు కొన్నా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేసి 3 మాత్రమే కంప్లైంట్ చేశారు. ఆ 3 ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో చూసే వాళ్ళకి తెలుసు అది రీప్లేస్ చేసామా లేదా సమ్ అమౌంట్ రిటర్న్ చేసామా, ఏదో ఒకటి సెటిల్మెంట్ అనేది అక్కడికి జరిగిపోయింది. కానీ కొంతమందిలో నేను కూడా ఒకడిని. ఇప్పుడు నేనే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మీ డైరీ ఫామ్కి వచ్చారు, మీ డైరీ ఫామ్ ఇది అంటే బాగుంటుంది. 2-3 దగ్గరలో పెట్టడం వల్ల యాజ్ ఏ పర్సన్, న్యూ పర్సన్గా కొత్తగా వచ్చిన నా వ్యక్తిగా మీరు బ్రోకర్ అనేసి నేను అనుకునే అవకాశం ఉంది కదా? ఉంటుందండి. అది ఎలాగంటే అండి, ఇప్పుడు మన దగ్గర మనం ఒక 20 మెయింటైన్ చేయగలమండి. ఇప్పుడు వచ్చిన వాడు ఏమనుకుంటాడండి, ఇప్పుడు మీరు నేను మీకు మాకు వ్యత్యాసం ఉంటుందండి. ఇప్పుడు ఈ గేదెకి ఇంకో గేదెకి వ్యత్యాసం ఉంటుందండి. ఒక 20-30 గేదెలు చూసాడు అనుకోండి, ఒక 10 గేదెలు కొనుక్కుని వచ్చే పర్సన్ ఇప్పుడు నా దగ్గర ఒక 20 ఉంటాయి సార్. 20లో 2 కొనుక్కునే ఆయనకి వెంటనే నప్పుతాయి. ఒక 10 కొనుక్కుందామని వస్తారు. వాళ్ళకి నా దగ్గర ఉన్న 20 10 నప్పాలంటే నప్పవండి. ఏంటంటే ఒకటి ఓ రకంగా ఉంటుంది, ఓ రకంగా ఉంటుంది. వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఇప్పుడు ఎవరిని బలవంతంగా ఈరోజు గత 3 సంవత్సరాల బట్టి నుంచి కూడా నేను ఎవరిని బలవంతంగా ఇక్కడ నీకు నప్పలేదు కదా పక్కకు దీన్ని తీసేది అలా కదండి. బాబు ఇందులో ఏమైనా నప్పినవా, ఇందులో నా దాంట్లో నప్పినవి ఏమైనా ఉంటే తీసుకుని ఈ రోజుకి వెళ్ళిపోతావా, లేకపోతే నా గ్యారంటీ మీద వాళ్ళు అడుగుతారండి. మీ గ్యారంటీ మీద మీరు తీసుకెళ్ళి చూపించాలి అన్నారనుకో, మేము పక్క దాంట్లోకి వస్తాము అంటే తీసుకుని వెళ్తానండి. లేదు ఇంకా మాకు మీ దగ్గర ఈ నప్పే కదండి, నేను వేరే చోట చూసుకుందాం అనుకున్నాం, వెళ్ళిపోవచ్చండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ మనసాక్షి వదిలేసినది. మా దగ్గరికి వచ్చారు, నా దగ్గరే కొనాలన్నది లేదండి. అంటే మీరు వాళ్ళకి కూడా వెళ్ళి వెంటబడి వెళ్ళి అంత పని లేదండి. నాకు నా సరుకు ఏదో నేను అమ్ముకోగలను. వాళ్ళు ఇంకా నన్ను నమ్మి ఇప్పుడు ఒక 400-500 కిలోమీటర్ల నుంచి నన్ను నమ్మి వస్తారు కాబట్టి నేను ఇంకా గేదెలు ఉన్నాయని చెప్తా వాళ్ళకి. రండి మీరే తీసుకెళ్ళి చూపించండి అన్నారు, తీసుకెళ్ళి చూపిస్తానండి. అంతే. దీంట్లో బ్రోకరేజ్ చేయడం ఉండదండి. ఎవరిని కూడా నేను పక్కకి వెళ్ళి మాట్లాడను, వేరే దిక్కున ఎక్కడ వ్యాపారం చేసి కూడా పక్కన మాట్లాడండి. ఫేస్ టు ఫేస్ ఉంటుందండి.
ఎప్పుడు కూడా నేను కూడా చాలామంది నా దగ్గర కొన్న వాళ్ళ నెంబర్లు ఇస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడచ్చు మీరు ఫేస్ టు ఫేస్ అండి. వాళ్ళు మేము వేరే పర్సన్ ఉన్నాం, ఇప్పుడు నాకు ఏది కాకుండా వేరే పర్సన్ నేను పక్కన నుంచి ఉంటానండి, ఫార్మర్ని ఇద్దరిని మాట్లాడమంటాను అంతే. దీంట్లో ఫార్మాలిటీ ఉండదండి. మాకు ఇక్కడ వాస్తు చెప్తున్నాను, ఫార్మాలిటీ అంటే చెప్తారా, అమ్మినోడు ఒక 1000 రూపాయలు ఇస్తాడు, కొన్నవాడు ఒక 1000 రూపాయలు ఇస్తాడు అంతే అండి. సో ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఇష్యూస్ అనేది జరిగాయి, దానికి అనుగుణంగా మేము మార్చుకున్నాం అనేసి చెప్పుకొని వచ్చారు. సో ఇంతకుముందు ప్రాసెస్ అనేది ఆల్రెడీ మీరు వివరించారు, ఇంతకుముందు ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గేదె కొనాలంటే ఇప్పుడు గేదెలు వచ్చేవాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఒక 5-6 గేదెలు కొందామని వస్తున్నారు. డైరీ షెడ్లు పెట్టేసుకోవడం, కొంతమంది లోన్ పెట్టేసుకుని షెడ్లు పెట్టేసుకుని గడ్డేసుకుని వచ్చేస్తున్నారండి. వాళ్ళకి 2 బర్రెలు ఇస్తున్నామండి. ట్రాన్స్పోర్టేషను ఫ్రీగా డీజిల్ నిమిత్తం ఇచ్చుకునే పంపుతున్నామండి వాళ్ళకి. ఏంటంటే ఆ 2 గేదెల్లోనే వాళ్ళకి లాభమా నష్టమా, నేను చేయగలనా చెందలేనా తెలిసిపోద్దండి. మెయిన్ వాళ్ళు డైరీ పెట్టుకుంటున్నాడు, ఒకటి చదువుకొని వచ్చి పెట్టుకుంటాడు, ఒకటి జాబ్ చేసి వచ్చి పెట్టుకుంటాడు, వాళ్ళకి ఏం తెలుస్తుందని పాలు వదిలేస్తారు. అలా కాకుండా వచ్చి వాళ్ళకి 2 గేదెలు సెలెక్ట్ చేసుకోమని వాటి పాలు 3 పూటలు చూపించి వాళ్ళకి అన్ని విధాలు ఇక్కడ ట్రైనింగ్ చేయించి పంపుతున్నామండి. ఆ సక్సెస్ అవుతే మళ్ళీ వచ్చి వాళ్ళే తీసుకెళ్తున్నారండి మా దగ్గర. నేను అలా చేసింది కూడా ఉందండి. ఇంతకుముందు అలా ఉండేది, 5 వాటిలో వచ్చిన వాళ్ళకి 5 కొనుక్కుపోయేవారండి. అదేంటి ఇప్పుడు మనకి చూడండి, ఈ రీప్లేస్మెంట్లు, ఈ ఇలా పాలు ఇవ్వట్లేదు, ఇలా పంపించారు, ఇలా చేస్తున్నారు అన్నది రూమర్ వచ్చింది. అది కాదండి, మెయిన్ రీప్లేస్మెంట్ 70% అయిందండి ఇప్పుడు మా డైరీ ఫామ్. నేను అప్పట్లో బర్రెలు ఇచ్చిన నెలకు 2-3 రీప్లేస్మెంట్ వచ్చేయండి. మీకే 3 చేశారు. గేదె ఇలా రొమ్ము పోయిందన్నా వేసుకెళ్ళాలంటే, నాకు ఒక్కడికి వేసుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అయిపోద్ది, దాన్ని ఏదో రకంగా మాట్లాడమని అన్నారు. మన ఇద్దరం కలిపి మాట్లాడి ఏదో సెటిల్మెంట్ చేసామండి. వేరే ఆయనకి బర్రెలు మార్చి ఇచ్చాం. అట్లాగా వచ్చి 2-3 కూడా లేవండి. ఇప్పుడు 0% అయిందండి మనది. ఎందుకంటే వచ్చిన వాళ్ళని మా రూమ్లు ఉన్నాయి, ఇక్కడ రూముల్లో పెట్టి వాళ్ళని ఉండండి రా బాబు, మీ మెయింటెనెన్స్ అంతా మేము చూసుకుంటామని ఇక్కడ నుంచి పాలు చూపించే మేము పంపిస్తున్నామండి. అలా పంపించడం వల్ల రీప్లేస్మెంట్ అంటూ ఉండదు, మోసం ఉండదు, ఎటువంటి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. వాళ్ళు అది లాభమా నష్టం అన్నది ఇక్కడ 2-3 డేస్లోనే తెలిసిపోద్దండి అవతల వాళ్ళకి. సో ఫ్రెండ్స్, ఈ మాట నేను గత 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు 1-3 పూట్లు పాలు చూసి పిండిన తర్వాత రొమ్ము వాడటం ఎలా ఉంది, పాల ధార ఎలా ఉంది, గట్టిగా ఉందా మెత్తగా ఉంది, ఇవన్నీ చెక్ చేసి తీసుకోండి అనేసి నేను పదే ప్రతి వీడియోలో చెప్పేవాడిని. అప్పుడు నేను ఇక్కడ డైరీ ఫామ్ అనిల్ బ్రదర్ కూడా చెప్పేవాడిని, అన్న వచ్చిన వాళ్ళకి పాలు చూసుకుంటున్నారా అని అడిగేటప్పుడు, అన్న మీరు వీడియోలో ఎంత చెప్పినా ఎవరు ఇక్కడ పాలు చూడటం లేదు, వచ్చామా గేదె నచ్చిందా తీసుకున్నామా ఎత్తుకుని వెళ్ళిపోయినట్టుగానే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే సమస్య వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు కూడా ఉండి పాలు లాక్కుండా, వాళ్ళు ఉండకపోయినా సరే మేము ఆపేస్తున్నామండి. మీరు కూడా ఒక పర్సన్ ఉంచమని చెప్తున్నాను. ఇప్పుడు లోడ్లో ఎవరైనా ఇప్పుడు కార్ వేసుకొస్తారండి, 4 వస్తారు, మీకు 3 నిలిపోమన్నాను, ఒక పర్సన్ ఉండమన్నాను. అతను మెయింటెనెన్స్ ఎంత భోజనం పెట్టించి మనం పాలు చూపించడం, అతనికి కూడా ఒకటి అనిపిస్తుందండి, మనోడు పర్ఫెక్ట్గా చేశాడు, ఇతను పర్లేదు. మనలో 10 మంది చెప్తున్నారండి. ఇప్పుడు ఈరోజు మనం ఇంతమందికి తెలిసామంటే మీ ఛానల్ వల్ల, వేరే ఛానల్ వల్ల. నన్ను అయితే గుంటూరు ఆయన ఉన్నాడండి, మిర్యాలగూడెం అవుతుంది, రామకృష్ణ అని, ఆయన వేయించాడండి నన్ను 2019 జూన్ 7వ తారీఖున ఆగ్రో ఇన్ఫర్మేషన్లో వేయించారు. తర్వాత మీ దాంట్లో వేయించుకున్నాను నేను. అప్పటి నుంచి ఈ రోజు దాకా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో ఎక్కడైతేనో నేను ఒక 3000 గేదె ఉంటుందండి నేను సప్లై చేసింది. 3000 పైన ఉంటుంది తప్ప కింద ఉంటుందండి. ఒక 1000 డైరీ ఫామ్లు ఉంటాయి. నాకు ఖాతాగా 150 డైరీ ఫామ్లు ఉన్నాయండి. సంవత్సరానికి నేను తోలికేది 2 డేస్ అవుతాను, 3 డేస్ అవుతాను, 10 డేస్ అవుతాను. నేను వాళ్ళు రాకుండా పంపమంటారు, కానీ ఒక పర్సన్ తప్పించుకుని పంపుతానండి. ఖాతా వాళ్ళు కాబట్టి పంపించినా నాకు పర్వాలేదండి, సాటిస్ఫాక్షన్. కొత్తగా ఎవడన్నా డైరీ ఫామ్ పెడతారు చూడండి, వాళ్ళు పంపమంటున్నారండి ఆన్లైన్లో నా ద్వారా ఏ రోజు అవదండి. ఇక్కడ అప్పు ఇప్పింతానని ఇబ్బంది పెడతా ఉండదు, ఆన్లైన్లో బర్రెలు పంపిస్తానని ఉండదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి మాతో. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు 2 పూట్లు ఇక్కడ పాలు చూసుకున్నారు అంటే, ఉదయం చూశారు, సాయంత్రం చూశారు, మళ్ళీ మరుసటి రోజు ఉదయం చూశారు, అంటే 3 పూట్లు అయిపోయినాయి ఇక్కడికి. ఇక్కడ 12 ఇచ్చింది. సో అవతలకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైనా అక్కడ ప్రాబ్లం జరిగితే వాటిని రీప్లేస్ ఏదైనా చేయడం, లేదా ఇన్ని రోజులు టైం అంటూ అసలు 10 డేస్లో చూడమంటున్నాను చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా. మరి ఎక్కడో ఒకటి ఏం జరిగిద్దంటే, క్లైమేట్ అలవాటు పడవండి కొద్దిగా, ఇటు సైడ్ కడప సైడ్ కట్టడం అనుకోండి, హీట్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. ఎక్కడైనా 1-2 ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళకి రీప్లేస్మెంట్ అవుతాయి. సో ట్రాన్స్పోర్ట్ పరంగా అది సగం వాళ్ళు పెట్టుకుంటారు, సగం మేము పెట్టుకుంటాం. మా గేదె రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడికి అంటే మీరు 1,00,000 రూపాయలకి అమ్మారు అది. సో 10 రోజులకి అది ననపలేదు, రిటర్న్ వచ్చేసింది. దాని మీద ఆ డబ్బులు తగ్గించడం 30,000. అదే నాకు ఇప్పుడు ఇది ఉందండి, ఇది ఒక 90,000 గేదె. ఇది మనం రోజు మీద 12 లీటర్ల పాలు హామీకి ఇచ్చాం, ఇది అవలే. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి సేమ్ ఇదే రేంజ్లో తీసుకున్నారనుకోండి, ఏ అమౌంట్ ఇవ్వక్కల. దీని మీద హైయెస్ట్ బర్ని చూసుకుంటాం అన్నారనుకో, వాళ్ళకి అమౌంట్ పడదు. దీని మీద లోయెస్ట్ అమౌంట్ తీసుకున్నారనుకో, ఏదో సరి చేస్తూ ఉంటుందండి.
ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ నాకు కొత్తగా తట్టింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 5-6 గేదెలు ఒక బండిలో తీసుకుని పోయినాం. సో మెయిన్గా మీకు ఎక్కువగా అనిపించిన రీజన్స్, గేదె రిటర్న్ రావడానికి గల రీజన్ ఎక్కువ ఏం కనిపించింది? ఏంటంటే అండి, మేము 6 గేదెలు ఇన్ని గేదెలు ఉంటాయి. మనం మీకు వీడియో లాస్ట్లో పెట్టండి, వ్యాన్ పెడతాను మీకు, వ్యాన్లో వీడియో తీసాను నేను గేదెలది. 3 గేదెలు వరుస ఒకటి, 3 గేదెలు వరుస ఒకటి వేస్తాం 6 గేదెలు. ఈ 6 గేదెల దూడలు కూడా ఎదర ఒక 3 feet పెట్టేసి తల్లికి ఒక ఆనవాలి, దూడకు ఒక సేమ్ పచ్చరంగు ఉన్న తల్లికి దానికి ఒకటే పచ్చరంగు ఉంటుంది వేసి మనం దానికి పెడతామండి. పెట్టి దింపేటప్పుడు ఏం చేయాలంటే ఆ దూడని గేదెని కలిపి దింపుకోవాలండి. అలా దింపకపోతే దూడ మర్చిపోయి పాలు ఇవ్వదండి. మెయిన్ అది జరుగుతుందండి. అదొకటి. ఒక 20 days పైన ఉన్న గేదెని ఏదైనా తీసుకున్నారనుకోండి, దానికి మీకు అక్కడ పెట్టి తిండి వల్ల కానీ ఈ ట్రావెలింగ్లో వచ్చి కుదుపు వల్ల కానీ 20 days లోపల అంటే ఈనిన తర్వాత 20 రోజుల తర్వాత ఏనాల్సింది ఈనడానికి. ఓకే, సూడి మీద దానికి ఏమైనా మైగట్ట కనిపించినా సరే మనం రీప్లేస్మెంట్ చేసుకుంటాం. రీప్లేస్మెంట్ అని బ్రదర్, మనకు డైరీ ఫామ్లో గేదెలు అనేటప్పటికి మనకు ప్రతిరోజు మార్కెట్ ఉంటుంది. అవునండి. సో స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నాయి, పాలు ఎంత తోటి ఇస్తూ ఉంటాయి? 70,000 నుంచి ఉన్నాయండి. 70,000 కాడ నుంచి రోజు మీద 8 నుంచి 10 రేట్ల దాకా వస్తాయండి. 70 నుంచి 80 మధ్యలో పెట్టుకుంటాం మనం. 80 నుంచి 90 లక్షల లోపు పెట్టుకున్నాం కూడా 12 లీటర్లు వస్తాయి. వివరం చెప్తున్నానండి. ఇప్పుడు ఒకళ్ళు 80-90 పెట్టుకుందాం అనుకున్నారు, వాళ్ళకి 12 లీటర్ల పాలు హామీ ఇవ్వచ్చండి. మనకి 70 నుంచి 140,000 150,000 దాకా కూడా ఉంటాయి రేట్లు. మేము 70 నుంచి 120,000 పెడతాం. కొద్దిగా హైయెస్ట్ మిల్కింగ్ వెళ్ళి 14-12 ఇచ్చిదే కొద్దిగా హైయెస్ట్ ఉండి క్వాలిటీ ఉందనుకోండి 140,000 అమ్ముతుందండి. గేదెని క్వాలిటీ ఎంచలేమండి మనం, ఎవ్వరు ఎంచలేరు. ఎంత ఎలాంటివాడన్నా సరే క్వాలిటీ ఎంచలేనండి. ఇది ఒక నా ఇంటి ముందు ఉంటే చాలండి, మనం 100 గేదెలు చూపించాలి ఇంకా చూపించంటారండి. తెలుసండి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక నీ దగ్గర లేవు ఇంక పొమ్మనాలి కదా వాళ్ళని, నువ్వు ఇంకా తిప్పు చూపించినావంట నన్ను అడిగారు అన్నారు. మీరు ఎవరు అడిగారు? ఒకడు అలా ఆలోచించారండి. ఒకడు ఏం చెప్తారండి, నీ దగ్గర ఉన్న 20లో నచ్చలేదు అబ్బాయి, నీ పక్కన నీ ఊళ్ళో నచ్చలేదు అబ్బాయి, ఇంకో ఊరు తీసుకెళ్ళి నీ హామీ మీదే, నువ్వు లేకపోతే మేము పోతాం వెనక్కి అంటున్నారు. ఇందాక మీకు చెప్పాను దోబిసెట్ల ఆయన గురించి. అవునా? ఆయన వచ్చారు, ఇంకా వాళ్ళ ఎవరు రావట్లేదు, మా పంపించడమే. అలా కొంతమంది నమ్మకమైన వాళ్ళు ఉంటారండి. ఎక్కడో 100కు 1-2 ఎలాగ ఉంటారండి ప్రతి బిజినెస్లోనండి. అది కామనే కదండి. ఇప్పుడు మీరు ఈరోజు సడన్గా వచ్చారు, 10 గేదెలు పెట్టాలంటే నేను ఇప్పుడు సడన్గా వచ్చినట్టు తేలాం కదా, వాస్తవం చెప్తున్నాను. మీరు అప్పుడు వచ్చేవారు, ఎలా గట్టుండి వచ్చేవాళ్ళు, మీరు వచ్చే ముందు చెప్పేవారు మాకు, పలానా రోజు రండి అన్న మా దగ్గరికి మేము చెప్పేవాడు. నిన్నే మేము మీకు వీడియో పంపుతాను, సంగారెడ్డి జిల్లాకు పంపించాం. 6 గేదెలు ఎక్కించాను, 6 7 ఖమ్మం మహిబాద్ ఒకటి. ఆ 2 వీడియోలు కూడా లాస్ట్ని పెట్టండి చూస్తారు. వాళ్ళు మాట్లాడారు, రైతులు మాట్లాడారు. వాళ్ళకి 7 6 ఎక్కించాను. నా దాంట్లో తీసుకున్నారండి వాళ్ళు, ఎక్కడ బయటికి వెళ్ళా. వచ్చారు 22 గేదెలు ఉంటే 22 గేదెల్లోని 6 7 సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళారు. మనం ఇంకా ఈ 2-3 రోజుల్లో గేదెలు మళ్ళీ పోగేసుకుంటాం. ఎవరైనా వచ్చినా, ఈ సడన్గా ఎవరైనా వచ్చినా డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మా గేదెల దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాం. అయినకపోతే వాళ్ళు ఇష్టపూర్వకంగా పక్క తీసుకెళ్ళి చూపిస్తాం. ఇక్కడైతే వీడియో క్లారిటీ అండి. మనం గేదెలు కొనుగోలు అమ్మకాలు అన్నట్టు ఉంటాయి. 70,000 నుంచి 120,000 దాకా ఉన్నాయి. క్వాలిటీని బట్టి 140,000 దాకా వెళ్తున్నాయని చెప్తున్నారు. ఈ వీడియోలో ఎంత మాట్లాడినా ఇంతే ఉంటుంది. ఎంచుకున్న గేదెని బట్టి రేటు పెరుగుతూ ఉంటుంది. పాలు చూసుకోవాలండి, మెయిన్ గ్యారంటీ ఉంటుంది. నీకు ఇంకా నేను ఇచ్చి నోటు మాట గ్యారంటీ లేకపోతే లెటర్ చూపించొద్దన్నారు ఈయన. లెటర్ కూడా రాసిచ్చేస్తానండి నేను పనుల రీప్లేస్ వాళ్ళగా నాకు లెటర్ లిఖితపూర్వకం కావాలంటే నా ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి లెటర్ రాసి ఇస్తానండి. సో ఓకే, అది బ్రదర్ మనకు కాన్సెప్ట్ అనిల్ గారిది వచ్చేసి. అలాగే అనిల్ ఆ పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో మనకు ఈ గేదెలు అమ్ముతాను అనేది కాకుండా ఆయనకి తోచినటివి, ఆయనకి మైనస్ అయినటివి, సో సలహాలు సూచనలు అనేది కొద్దిగా చెప్తా ఉంటారు. ఆ ఛానల్ అనిల్ డైరీ ఫారం అనే పేరుతోటి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాంట్లో మీరు దానాల గురించి కానీ మందుల గురించి కానీ ఇలాంటి కొన్ని చెప్తా ఉంటారు, ఒకసారి చూడొచ్చు. సో ఇది వాళ్ళ వీడియో. అలాగే గేదెలు కొనుక్కునే వాళ్ళు కాకుండా మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న డైరీ ఫార్మ్స్ ఎవరైనా సరే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే, మెడికల్ పరంగా కానీ గేదెల పరంగా కానీ దానాల పరంగా కానీ, మేము ఎటువంటి గడ్డి నాటాలని కానీ, మీకు ఎటువంటి సలహా కావాల్సి వచ్చినా సరే 365 రోజులు 24 గంటలు కూడా నా నెంబర్ ఆన్లో ఉంటుందండి. మీరు చేయొచ్చు. మీకు ఎటువంటి ఇసుకించుకోకుండా మీరు అడిగిన దానికి నేను వివరంగా నా వంతు సలహా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా చేయొచ్చండి మాకు. నేను ఎందుకంటే నాకు తెలిసినంత ఒక విధంగా ఉంటుంది, మీ ద్వారా నేను నేర్చుకున్నది ఉంటుంది, నా ద్వారా మీరు నేర్చుకున్నది ఉంటుంది. మీకు ఎటువంటి సలహా కావాల్సి వచ్చినా సరే నా నెంబర్కి కాల్ చేయొచ్చండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కారణమే వచ్చేసి
మనకి ఏదైనా వస్తువు ఈ మేకలు, గొర్రెలు, కోళ్ళు, ఆవులు, గేదెలు ఏదైనా కానీ ఎక్కడ దొరుకుతున్నాయి తెలియజేయాలా, అది నా మెయిన్ కాన్సెప్ట్. ఎక్కడ అమ్ముకోవాలా అనేది చూపించడం. నేను ఒకవేళ పెంచేది అది ఎక్కడ అమ్ముకోవాలా, ఒకవేళ నేను కొనాలనుకుంటే ఎక్కడ దొరుకుతాయి, ఈ రెండు మీదే ఫోకస్ నేను చేస్తున్నాను. చాలామంది కొన్ని కామెంట్స్ ఏంటంటే ఎవరైనా ఇచ్చుకోవాలా ఈ పరిస్థితిలో. చాలామంది ఏంటంటే తుని మార్కెట్ దొంగలు అనేసి ఒకరు, నెల్లూరు మార్కెట్ అదే గూడూరు మార్కెట్ ఫ్రాడ్ అనేసి ఇంకొకరు, అనిల్ వాళ్ళు ఫ్రాడ్ అనేసి ఇంకొకరు, ఇలాగ అందరూ ఒక్కొక్కరి మీద చెప్తా ఉంటే నేను ఇంకా యూట్యూబ్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ క్లోజ్ చేసేసుకుని ఏదైనా సినిమాల మీద ఏదైనా సపోతా ఉంటే సరిపోతుంది. సో నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ అమ్ముకోవాలనేది చూపించడం కోసంగానే చేస్తున్నాను. అదే పనిలో నేను తిరుగుతున్నాను. నాకు ఇచ్చేది గాడ్ ఏదో ఒకటి ఇస్తున్నాడు. మన సబ్స్క్రైబర్సే నాకు డబ్బులు అనేది ఇస్తారని క్లీన్గా వివరిస్తున్నాను నేను. నాకు యూట్యూబ్ నుంచి ఎర్నింగ్ అది రాదు, తక్కువ వస్తుంది. నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నాకు 10,000 ఇస్తారు, 5,000 ఇస్తారు. సపోజ్ ఇంత ఎందుకు, రీసెంట్గా ఒక వీడియో పెట్టాను నేను, ఒక వీడియో. ఆ వీడియో చూసి ఆయనకి నచ్చి అది, సో దాంట్లో ఇన్ఫర్మేషన్ బాగుంది అని నేను 10,000 ఖర్చు పెట్టుకొని తిరిగినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేను. నా ఒక్క వీడియోతోటి నేను చాలా నేర్చుకున్నాను అనేసి ఒక 5,000 ఫోన్పే చేశారు. ఇప్పుడు ఈ గోకవరం మార్కెట్ వీడియో షూట్ చేసుకుని వస్తూ ఉంటే ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో ఎందుకు పెట్టానంటే ఎవరో ఒక సబ్స్క్రైబర్, మన సబ్స్క్రైబర్, నేను ఆ గోకవరం మార్కెట్కి వెళ్ళాలా, అక్కడ పరిస్థితి ఎలా ఉందో నాకు వివరించండి అని చెప్పేసి ఒక 3,000 నాకు అకౌంట్లో పంపించారు. ఆ మార్కెట్ ఈరోజు మీరు అందరూ చూస్తుంటారు, గోకవరం కోళ్ళ మార్కెట్. సో ఈ విధంగా నాకు నా సబ్స్క్రైబర్సే నన్ను పోషిస్తున్నారండి. అది చాలు నాకు. ఇంకెక్కువ 10,000, 20,000 నాకు 10,000 ఇప్పుడు వచ్చారు. మీరు భోజనం చేసి ట్రావెలింగ్ పెట్టుకుని ఉత్తరం వస్తుందండి. నేను 2,000 ఇచ్చానంటే మీకు ఖర్చులు ఉపయోగపడతాయి. నన్ను మీ యాడ్లో చూపిస్తున్నారు. సో అంతకుమించి వేరే కాన్సెప్ట్ ఏం లేదండి. అర్థం మా దగ్గర మంచిది ఈయన చేసిందల్లా. ఇప్పుడు ఈరోజు మేము 3 సంవత్సరాల పాటు నుంచి ప్రజలందరికీ తెలిసామంటే పలానా ఏరియాలో ఈ టైప్ ఉన్నాయి, ఈ టైపు దొరుకుతుంది. ఈ ఏరియా మనం ఎన్నో దిక్కులు తిరుగుతాం, హైదరాబాద్ తిరుగుతాం, హర్యానా వెళ్తాం. కొంతమంది హర్యానా వెళ్ళి 3 పూట్ల పాలు చూసుకొని గేదెలు తెచ్చుకునే అంత లేదండి. హర్యానా నుంచి వచ్చి గేదెలు దోళ్ళు చనిపోవడం అని, దారంటే వచ్చినప్పుడు మనం ఉండవండి. ఎందుకంటే మనం అక్కడ వర్కర్లకు అప్పచెప్పి వచ్చేస్తాం. అప్పచెప్పేటప్పుడు దోళ్ళు పోతామని, గేదెలు ఈనేసిపోతామని జరుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బంది ఏవి మన లోకల్లో కొనుక్కొని గ్యారెంటీగా కొనుక్కొని ఎక్కడా జరగదు. అది మాత్రం 100కి 120% కరెక్ట్. అంతేగాని మీ మీద 10,000, 20,000 ఇస్తున్నారంటే అంత. సో ఓకేనా, థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే.